Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new opportunity at Amazon. Amazon వాళ్ళైతే బిజినెస్ అనలిస్ట్ రోల్ అయితే రిలీజ్ చేశారు. ఇది చాలా రీసెంట్గా స్టార్ట్ అయింది. జస్ట్ 2 days అయ్యోనే స్టార్ట్ అయింది. ఓపెనింగ్ మాత్రమే ఉంది. యాజ్ యూజువల్గా అప్లికెంట్స్ అయితే చాలానే ఉంటాయి. సో కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎక్స్పీరియన్స్, మీకైతే 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. ఇది బెంగళూరు లొకేషన్కి స్పాట్ అయింది బిజినెస్ అనలిస్ట్ అనేది. కమింగ్ టు మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్కి ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు. అండ్ ఆల్సో మీకు 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాం కదా. ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలి అంటే డేటా డ్రివెన్ బిజినెస్ ఆపరేషన్స్లో మనకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. బిజినెస్ ప్రాసెస్లో అవుట్ సోర్సింగ్ అనేది, ఆపరేషన్స్ ప్రాసెస్ అనేది మనం మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా మనకైతే స్కిల్స్ ఏమి ఉండాలి అంటే ఇంగ్లీష్లో వర్బల్ అండ్ రిటర్న్ స్కిల్స్ ఉండాలి. ఎస్క్యూఎల్ పైథాన్ పైన మనకైతే నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ డాటా టేబుల్స్ పైన వర్క్ చేసే అంత ఎబిలిటీ కూడా ఉండాలి. అండ్ ఆల్సో ఎక్సెల్ టూల్స్ పైన కూడా అడ్వాన్స్గా మనం వర్క్ చేయాలి. అది మ్యాండేటరీ అని చెప్తున్నారు. అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ అవుట్లుక్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనమైతే ఎబిలిటీ టు అనలైజ్ అండ్ ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ ఆఫ్ లార్జ్ డేటా సెట్స్ని అయితే మనం ఐడెంటిఫై చేస్తూ అనలైజ్ చేస్తూ అయితే ఉండాలి. అండ్ మేకింగ్ యాప్టిట్యూడ్ కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా, అవి కూడా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నాం బిజినెస్ అనలిస్ట్వి. సో ఇక్కడ ద రోల్ ఓనర్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు అనలైజ్ డేటా. ఇక్కడ మనం ఈ వర్క్ చేస్తుంటాం కదా, మనమైతే డేటాని ఎక్స్పెక్ట్ చేస్తూ వాటికి ఇన్సైట్స్, ట్రెండ్స్ అవి ఉంటాయి కదా, అవి క్రియేట్ చేస్తూ డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటికి రిపోర్ట్ చేస్తూ లీడర్షిప్ స్కిల్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఆల్సో అక్కడ స్టేక్ హోల్డర్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళకి ట్రై క్లోజర్ యాక్షన్స్ ఉంటాయి, అవి కూడా ఐటమ్స్ అనేవి రేజ్ చేస్తూ ఉండాలి. అండ్ డేటాని విజువలైజేషన్ చేస్తూ రిప్రజెంటేషన్ ప్రాక్టీస్ పైన అయితే మనం వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఎస్ఓపీస్ని ఫాలో అవుతూ ఉండాలి. మనకైతే కంపల్సరీగా ఇంగ్లీష్ స్పీకింగ్ అయితే రావాలి. అండ్ ఆల్సో మీకైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పైన, ప్రోడక్ట్స్ పైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి అప్లై చేయండి. థ్యాంక్ యూ.